ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన కొండవీడుకోటలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కలెక్టర్ కృతికా పర్యటన. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగే ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన. ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. అజెండాల అంశాలన్నీ ఆమోదం. పలు అంశాలపై చర్చ. కమ్మవారిపాలెంలో రామకృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు. మార్చి 14న మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తులు. జనవరి 20న కుప్పంలో మొదలైన యువగలం పాదయాత్ర నారా లోకేష్ ప్రజల హృదయాల్లో బలమైన నాయకుడిగా ప్రదర్శింపజేసింది. ఆయన పట్టుదల సంకల్పాన్ని ప్రజలకు పరిచయం చేసింది. ఆ పాదయాత్ర లోకేష్ జీవితానికి, రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపుగా నిలిచింది. ప్రజా చైతన్యంతో పాటు పతనమైన రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణమే తన లక్ష్యంగా లోకేష్ నాడు ప్రారంభించిన యువగలం పాదయాత్ర అతి తక్కువ కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. రైతుల బాధలు, నిరుద్యోగుల సమస్యలు, మహిళల కష్టాల పరిష్కారం దిశగా నాడు లోకేష్ వేసిన అడుగులు నేడు కేవలం 18 నెలల్లోనే కార్యరూపం దాల్చాయి. యువగలం కేవలం పాదయాత్ర కాదు, భావి నాయకుడు లోకేష్ కొన్ని తరాల ఆశయాలకు ఇచ్చిన బలమైన హామీ. సాఫ్ట్ లీడర్ నుండి మాస్ లీడర్ గా లోకేష్ ఎదిగిన తీరు ఎందరో దేశ యువ రాజకీయ నాయకులకు ప్రేరణగా, స్ఫూర్తిగా నిలిచింది. యువగలం యాత్రతో మన నాయకుడు మన మాట వింటాడు, మనకు న్యాయం చేస్తాడని నమ్మకం ప్రజల్లో కలిగించడంలో లోకేష్ విజయం సాధించారు. యువగలంతో పాటు అటు పార్టీ కార్యకర్తలతో పాటు 5 కోట్ల ప్రజల అభిమానాన్ని, విశ్వాసాన్ని, అంతులేని నమ్మకాన్ని లోకేష్ చూరగొన్నారు. నమ్మకమైన ప్రజా నాయకుడిగా జన హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఏపీని ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడంలో లోకేష్ తనకు తానే సాటిగా నిలిచాడు. తాత పట్టుదల, తండ్రి మార్గదర్శకత్వం, ఆలోచన దృక్పథంతో పెట్టుబడిదారుల్ని ఆకట్టుకోవడం లోకేష్ పాదరసం కంటే చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ప్రతిష్టాత్మక కంపెనీలు, సంస్థల్ని ఏపీ వైపు మళ్లించడంలో నిష్ణాతులైన తలపని రాజకీయ నాయకులకి ఆయన దిక్సూచిగా నిలుస్తున్నారు. యువగలం యాత్రలో లోకేష్ తో కలిసి నడిచిన నాటి మధుర క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయనతో నాకున్న అనుబంధం ఆ సమయంలో మరింత బలపడింది. వయసులో చిన్నవాడిన ఆలోచనలో, రాజకీయ పరిశీలన, విశ్లేషణలో ఆయన ఎంతో మెరుగ్గా ఉండేవారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చాలా లోతుగా భవిష్యత్ పరిస్థితులకు తగినట్టుగా ఆలోచించేవారు. యువగలం యాత్ర అద్దంకిలోకి వచ్చాక లోకేష్ తో పాదం కలిపాడు. విశాఖపట్నం చేరే వరకు యువనేతతో ముందుకు సాగారు అని పత్తిపాటి మంగళవారం ఒక ప్రకటనలో నాటి అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాజకీయ రంగంలో తిరుగులేని విశ్వవిద్యాలయమని, ఆ మహనీయుడు నిర్దేశించిన పార్టీ సూత్రాలు, సిద్ధాంతాలు, చరిత్ర తిరుగులేని గొప్ప రాజకీయ సిలబస్ అని మాజీ మంత్రి, సీనియర్ నాయకులు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీల శిక్షణ తరగతుల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించిన వర్క్ షాప్ లో పత్తిపాటి పాల్గొన్నారు. పార్లమెంటు ఉపాధ్యక్షుల యొక్క విధులు, బాధ్యత, పార్టీ బలోపేతం, సుస్థిరతకు వారు తీసుకోవాల్సిన చర్యలు, అనుబంధ సంఘాల బలోపేతం అంశాలపై పార్టీ పార్లమెంటరీ కమిటీల ఉపాధ్యక్షులకు నిర్వహించిన తరగతుల్లో ఆయన పార్టీ పలు కీలక సూచన అందజేసి వారితో తన అనుభవం, ఆలోచన పంచుకున్నారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీ లేని గుర్తింపు మనుగడ టీడీపీకి సొంతమని, ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదగడం సామాన్య విషయం కాదని పత్తిపాటి నూతన కమిటీ సభ్యులకు సూచించారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిన రాష్ట్ర ప్రయోజనాలు, తెలుగు ప్రజల శ్రేయస్సు, సంక్షేమానికి టీడీపీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పార్టీ కేడర్ ప్రజల తలలో నాలుకలో ఉండాలని, ప్రజలకు టీడీపీ అంటే ఎలనేని గౌరవం, అభిమానం ఉంటాయని, క్రమశిక్షణ, నైతికత, నిబద్ధతతో ప్రతి కార్యకర్త వ్యవహరిస్తారని, వాస్తవాన్ని గుర్తించి క్షేత్రస్థాయిలో నూతన కమిటీలు మసులుకోవాలని పత్తిపాటి తెలిపారు. చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామ వాస్తవ్యులు చాపలమడుగు రామకృష్ణయ్య, అత్తయ్య కిలారు రాజ్యం ఈ నెల 14న స్వర్గస్థులయ్యారు. బుధవారం వారి పెద్ద కర్మ వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తమ ప్రాగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట చాపలమడుగు గోవర్ధన్, గేరా లింకన్, కొండబోయిన ఆంజనేయులు, గ్రంథి ఆంజనేయులు, చాపలమడుగు రామకృష్ణ, చాపలమడుగు రవి, బొల్లెపల్లి వెంకటరావు, బొల్లెపల్లి భాస్కర్రావు, కిలారు మధుసూదన్ రావు, కిలారు రామలింగయ్య, కిలారు విష్ణు, చాపలమడుగు ఆదినారాయణ, సండ్ర జగన్మోహన్ రావు, కిలారు రాంబాబు, చాపలమడుగు వెంకటేష్ తదితరులు ఉన్నారు.
చిలకలూరిపేట పట్టణ సమస్యల పరిష్కార వేదికగా మారిన గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాలను అనుసరించి గత నెలలో గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట పేరుతో ఉదయాన్నే వార్డులో పర్యటించనున్నారు. అక్కడ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారమయ్యే సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తూ మిగిలినవి అధికారుల దృష్టికి పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కార వేదికగా గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సమద్ ఖాన్ పఠాన్, తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, వీరితో పాటు వార్డుకు సంబంధించిన నాయకత్వం పాల్గొన్నారు. గత నెలలో ఇచ్చిన హామీ ప్రకారం 9వ వార్డులోని సిఆర్ కాలనీలో 4వ లైన్లో చిట్టడిలో పెరిగిన పిచ్చి కంపెనీ తొలగించాల్సిందిగా వార్డులోని ప్రజలు కోరగా ఈ రోజు మున్సిపాలిటీ నుండి జేసీబీని పంపించి అక్కడి కంపెనీ సంపూర్ణంగా తొలగించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అడిగిన వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించిన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్ పఠాన్కి, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల రవికి, వార్డు నాయకత్వానికి కృతజ్ఞతల్ని వార్డులోని ప్రజలు తెలిపారు. చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన కొండవీడు కోటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కలెక్టర్ కృతిక శుక్ల పర్యటించారు. ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో జరగనున్న కొండవీటి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఏర్పాట్లు మాజీ మంత్రి పత్తిపాటి, కలెక్టర్ ఉన్నతాధికారులు పరిశీలించారు. పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. కొండవీడి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు అయ్యాయన్నారు. దేశం గర్వించే విధంగా కొండవీడి ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కొండవీడి విశిష్టతను అందరికీ తెలిసేలా ఈ ఉత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఉత్సవాలకు 50,000 మంది వచ్చినా అందుకు తగ్గ విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వివరించారు. ఉత్సవాలకు వచ్చే వారికి హెలికాప్టర్ రైడింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. దానిని అజ్ఞాత వైరాగ్యముల చేత మంచి పెట్టాలి. ఎవడో టెండర్ ఎవడో పడతాడు, వస్తే వాడు సరిగ్గా చేయకపోతే ఏదో ఒక ఫెస్టివల్ చేయడానికి శాంక్షన్ చేస్తున్నారు కాబట్టి మన జిల్లాకి కొండవీడు ఫెస్టివల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది 3సారి ఈ ఫెస్టివల్ జరుపుకోవడం. దీని భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కోఆర్డినేషన్తో ఈరోజు ఫోర్ట్ పైననే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి రూపురేఖ మొత్తం 7th and 8th ఫిబ్రవరి 2 రోజు కొండపైన ఈ ఫెస్టివల్ జరుపుకోవడానికి ఏమేం చేసుకోవాలి, ఎవరు రావాలి, లాజిస్టిక్స్ ఏమి ఉండాలి అన్నీ ఫైనల్ చేయడం జరిగింది. ముఖ్యంగా 7, 8 తేదీ 10 AM to 6 PM మనకి కొండ పైన ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని ముందు 7 AM to 10 AM కూడా యోగా ప్రోగ్రామ్స్తో మొదలు పెడుతున్నాము. ఎర్లీ మార్నింగ్ యోగా గ్రూప్స్ని పిలిపించి, స్వచ్ఛంద సంస్థలని పిలిపించి, ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ యోగా పెట్టి 10 o'clock ఇనాగ్రేషన్ చేసి 7th తేదీ మొదలు పెడుతున్నాము. ఇక్కడ పైన మనకి అడ్వెంచర్ సంబంధించి బోటింగ్, కయాకింగ్, హార్స్ రైడింగ్, జార్బింగ్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, దాంతోపాటు హెలికాప్టర్ రైడ్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. మనకి ఇంకా ఎక్స్పోజర్ కోసం శాండ్ ఆర్ట్ షో ఒకటి, ఫ్లవర్ షో, లేజర్ షో అండ్ క్రాకర్ షో, ఈ 4 షోస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. దీంతోపాటు స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా కింద ఫోర్ట్ కిందనే జాయింట్ వీల్ అండ్ ఎగ్జిబిషన్ ఫేర్ లాగా ఆ 2 రోజు ఏర్పాటు చేస్తున్నాము. హెరిటేజ్ ఉత్సవాలు
7-8 ఫిబ్రవరి 7-8 గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హిమాంశు శుక్లా గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నాం. తర్వాత ఈ కొండవీడు ఉత్సవాలు జరగలేదు, లాస్ట్ ఇయర్ జరిపారు. తిరిగి మరలా మనం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇక్కడ నుంచి కంటిన్యూగా కొండవీటి ఉత్సవాలు ఈ ఫిబ్రవరి 7-8 మొదటి రోజు టూరిస్టు ఏదైతే ఉన్నారో మనకి కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ టూరిజం శాఖ మంత్రుల్ని ఇన్వైట్ చేస్తాం. రోజు ఒక 2 మినిస్టర్లు వచ్చేటువంటి విధంగా ఈ యొక్క కొండవీటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యతని ప్రాభవాన్ని పెంచేటువంటి దానికి గుంటూరు జిల్లాకే కాదు, ఇది సిఆర్డిఏ పరిధిలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి ప్లేస్ ఇది. సిఆర్డిఏలో కొండవీడు పోర్ట్ ఉండటం, పోర్టుకు ఒక చరిత్ర ఉండటం, రెడ్డి రాజులు రూల్ చేసిన, శ్రీకృష్ణదేవరాయలకు ఇక్కడి నుంచి రూల్ చేసిన శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క కొండవీడుకున్న అనుబంధం గురించి కూడా ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారు. ఆ చరిత్ర కూడా ఒకసారి ప్రజెంట్ ఉన్నటువంటి అందరికి కూడా ఒక అవగాహన తీసుకురావాలి. చరిత్ర మర్చిపోతున్నారు, చరిత్రను గుర్తు చేసుకునేటువంటి విధంగా ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. మన గుంటూరుని ఈ కొండవీడి మీద ఒక పాట కూడా డ్రాఫ్ట్ చేశాడు, ఉన్నాడా? అది కూడా ఆ రోజు లాంచ్ చేయటం జరుగుతుంది. దానికి తోడు 2 రోజులు కల్చరల్ ప్రోగ్రామ్స్, లక్ష్మీ నరసింహస్వామి ఒక సెంటిమెంట్, ఒక నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి దేవాలయము, శివాలయం మధ్యలో ఉంది, అది కూడా పూర్తి చేస్తాం. దానికి తోడు దర్గా మసీదు కూడా ఉంది, అవి కూడా పూర్తి చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఆర్కియాలజీకి రాశారు, గతంలో మనం అవన్నీ లేకుండా కన్స్ట్రక్షన్ బిగిన్ చేసాం, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు అసంపూర్తిగా ఉన్నాయి అన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతుంది. శివాలయము, దర్గా, మసీద్ ఉన్న ప్లేస్లోనే, ఉన్న కన్స్ట్రక్షన్లోనే మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దానికి తోడు ఈ యొక్క టెంట్స్లో నైట్ ఉండేటువంటి దానికి కూడా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి టూరిస్టులు ఉండాలి అంటే నైట్ కూడా ఉండేటువంటి దానికి టెంట్ హౌస్ 20 వేస్తాం, 20 వేసి కంటిన్యూ సమ్మర్ అంతా టూరిస్టులకి సౌకర్యవంతంగా అన్ని ఫెసిలిటీస్ తోటి ఏర్పాటు చేయటం. దానికి తోడు ఫుడ్ కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. మంచి బ్రాండెడ్ ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ పైన కింద ఏర్పాటు చేయటం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కానీ, బస్సులు కానీ, ఈ కొత్తపాలెం రోడ్డు ఊళ్ళోకి పోయే పని లేకుండా ఊరు బయట నుంచే ఈ కొండవీడికి వచ్చేటువంటి విధంగా చేయటం జరుగుతుంది. గతంలో చంద్రబాబు గారు చౌడవరం నుంచి 5 కిలోమీటర్ల టన్నెల్ వేద్దామని కూడా చెప్పారు. అది కూడా మోస్ట్లీ మార్చి లోపల శాంక్షన్కి ట్రై చేస్తున్నాం. సుమారు 200 కోట్లు వాల్యుయేషన్ వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు పబ్లిక్గా, నేను అడగకుండానే అనౌన్స్ చేశారు. ఆయనకి ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, దీనికి ఇంపార్టెన్స్ పెరగాలంటే చౌడవరం నుంచి 5 కిలోమీటర్ల టన్నెల్తో రోడ్డు వేస్తే ఈ కొండవీడు కోట గుంటూరుకి అతి సమీపంలో ఉంటుందనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు అన్నాడు. నేను మొన్న 20 రోజుల క్రితం ఇచ్చాను, మీ అనౌన్స్మెంట్ పెండింగ్ ఉంది, ఇది తప్పకుండా చేయాలంటే చేద్దామని చెప్పారు. టు బి డన్ అని రాసుకున్నారు దాంట్లో. కాబట్టి అది 2026లో ఒక దశకు వచ్చి టెండర్లు పిలిచేటువంటి స్థాయికి వెళ్తాం. సుమారు 220 కోట్లు వచ్చింది వాల్యుయేషన్. చౌడవరం నుంచి డైరెక్ట్ కొండవీడికి టన్నెల్ ద్వారా రోడ్డు నిర్మాణం. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మొన్న నేను ఇచ్చాను, టు బి డన్ అని రాసుకున్నాడు రాజమౌళి కూడా, సీఎం గారు చెప్తే. కాబట్టి భవిష్యత్తులో అది కూడా పూర్తి చేసి దీనికి ఒక ఏ విధంగా ఒక పర్మనెంట్ రిసార్ట్, డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం.
చిలకలూరిపేట గొర్రెలు కాసే క్రమంలో 2 మందలు ఒకదానికొకటి కలిశాయన్న చిన్న కారణంతో మొదలైన వివాదం ఒకరి మొక్కుపై బలమైన గాయానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని పురుషోత్తంపట్నం నివాసి ఆళ్ల సాంబశివరావు 47 మంగళవారం మధ్యాహ్నం 12:50 సమయంలో పసిమడు గ్రామ పరిధిలోని ఓగేరు వాగు సమీపంలో తన పొట్టెలను వేపుకుంటున్నారు. అదే సమయంలో గుర్రాల చావడికి చెందిన షేక్ అబ్దుల్లా తన గొర్రెల్ని తోలుకుంటూ అక్కడికి వచ్చాడు. 2 మందలు ఒకదానికొకటి కలిసిపోతున్నాయని గొర్రెల్ని కాస్త దూరంగా తోలుకోవాలని సాంబశివరావు సూచించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి లోనైన అబ్దుల్లా తన చేతికున్న కడియంతో సాంబశివరావు ముక్కుపై బలంగా గుద్దాడు. ఈ దాడిలో సాంబశివరావుకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. బాధితుడు చిలకలూరిపేటలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుడి నుండి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని ప్రాచీన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం రూపురేఖలు మారనున్నాయి. గ్రామస్తులు గతంలో మంత్రి లోకేష్ దృష్టికి ఆలయ అభివృద్ధి అంశం తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో తిమ్మాపురంలోని చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ముఖ మండపం ఆలయ అభివృద్ధి పనుల కోసం దేవాదాయ శాఖ మొత్తం అంచనా వ్యయం 62,50,000 రూపాయలు కాగా మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ 6,25,000, సీజీఎఫ్ నుండి 56,25,000 రూపాయలు మంజూరు చేయడమైంది. దేవాలయ అభివృద్ధి కోసం అడిగిన వెంటనే దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేయించడం పట్ల గ్రామస్తులు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు వారు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక ఆలోచనల్ని గౌరవిస్తూ దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం అభినందనీయమని, ఈ నిధులతో దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరిచి భక్తులకు గ్రామ ప్రజలకు అవసరమైన మరింత సౌకర్యాలు కల్పించే అవకాశం కలుగుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామ అభివృద్ధికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్న మంత్రి నారా లోకేష్ కు రుణపడి ఉంటామన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు కౌన్సిల్ బేరింగ్ మౌలాలి కృతజ్ఞత తెలిపారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ఒక్క గ్రాంట్ కూడా దగ్గర నుండి తీసుకొచ్చి పనులు చేస్తున్నారు. ఈ యొక్క గ్రాంట్ పనులు మన డి గారు కమిషన్ గారు ఏవీలు తొందరగా చేసి మాకు రాబోయే 2-3 సంవత్సరాల ముందే పనులు శంకుస్థాపన చేసి పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే కమిషన్ గారు అంతకుముందు మీరు ఒక్కరు బాగా నివారణ చేశారు, కానీ మళ్ళీ పెరిగిపోయి చాలా బాధపడుతున్నారు ప్రజలు మొత్తం. ఒక్కసారి ఆ కుక్కల గురించి మీరు మళ్ళీ పట్టించుకోవాలి. కూడా పండ్రి పొరుగులో పెట్టారు, ఎన్టీఆర్ కాలనీ పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే సార్, మనకు ఈ 2 నెలలు పోయినాక మేము ఎట్లా ఉన్నాం, మన ఎలక్షన్ అనేది ఉత్సవం పడిపోయింది. మిమ్మల్ని అడిగే వాళ్ళు కూడా ఉండరు. స్పెషల్ ఆఫీసర్ ఎక్కడ వస్తారు సార్. ఈ 2-3 నెలల్లో కొంచెం మీరు చేస్తే మా కౌన్సిల్ అందరికీ పేరు వచ్చింది. అలాగే తప్పకుండా మీరు ఆ ఒక్క పని మాత్రం చేసుకుంటారు సార్. చేస్తున్నారు. కొత్తలు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఒక 3 సార్లు తీసుకెళ్ళి అది 2 వారాల్లో రేపు వెళ్ళిన మళ్ళా వస్తారు. మళ్ళా కూడా ఎక్కడ ప్రాబ్లం ఎస్సీ ఎస్టీలు కాలనీలు మావని అభివృద్ధికి వచ్చిన ఆ ఫండ్ పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని కోట నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రఫాని మాట్లాడారు. ఎస్సీ ఎస్టీల కోసం వచ్చిన నిధుల్ని వారికి వినియోగిస్తున్నామని, వారికి న్యాయం చేస్తామని చైర్మన్ తెలిపారు. మా కమ్యూనిటీ హాల్ పైన 45 లక్షలు గ్రాంట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేస్తే అది ఆపారు. అది దేనికి ఆపారు, ఎందుకు ఆపారని తెలిస్తే అక్కడ స్థలం ఉందంట. అప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆ స్థలం మేము ఇస్తాం. ఇప్పుడు ఆ 45 లక్షలు అడుకోవాలని అంటున్నారు సార్. ఎందుకంటే మా వారికి స్థలం వాస్తవం. అదే సార్, మా వారికి స్థలం లేదు. ఆ ప్రజలు చెండు స్థలం తీసినప్పటికీ కమిషనర్ గారికి ఎన్నోసార్లు చెప్పారు. అది కూడా అలాగే అయిపోయింది సార్. ఈసారి గారి ఖాళీ అయింది సార్. పేదవాళ్ళు సార్, ఎస్సీ సార్ అక్కడ మా ఎందుకు నాటువంటి దృష్టిగా వచ్చింది సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసాం చెప్తాం. స్టార్ట్ చేసి ఆగింది. దాంట్లో తేడా అక్కడ స్టార్ట్
స్టార్ట్ చేశారు. నేను వాళ్ళతో మాట్లాడి మీరు ఒకసారి వచ్చి మా మున్సిపాలిటీకి ఒక కార్యక్రమం ఉండి ఆ తర్వాత స్టార్ట్ చేయమన్నాను. ఈ విషయం మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. వేరే స్థానాలు మార్చే యోచన లేదు. ఓకేనా? కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై టీడీపీ కౌన్సిలర్లు చర్చించారు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని కౌన్సిలర్ ప్రమిళ ఆరోపించారు. అది కూడా అదొకటి యాదవ్ బజార్ రోడ్డు ఎన్నో కమ్యూనిటీ హాల్ కు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఫండ్స్ ఇప్పించారని, అభివృద్ధి అంటే పత్తిపాటి అంటే అభివృద్ధి అని మున్సిపల్ చైర్మన్ రఫాని అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ ఎమ్మెల్యే పత్తిపాటికి కృతజ్ఞత తెలిపారు. ఈ సమావేశంలో మొత్తం 30 అంశాలు చేర్చి కౌన్సిల్ ఆమోదానికి సమావేశంలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చలో సభ్యులు పాల్గొన్నారు. అజెండాలో అంశాలన్నీ ఆమోదించారు. చేయబోయే కార్యక్రమాలు వాటి మీదే మాట్లాడారు. సరే మీరు హాస్టల్ చూస్తారా లేదా అనేది డిఫరెంట్ పాయింట్. రెండవది నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఒక్క నిమిషం నేను చైర్పర్సన్ ఇంకా నుంచి మళ్ళా ఇది ఎందుకు చూద్దాం అంటే మన కూడా కౌన్సిల్ టైం అయిపోవచ్చింది. మన చిలకలూరు బ్లాక్లో 2 షాదీఖానాలు మరుగులు పడి ఉన్నాయి. అంటే నేను డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఒక నిమిషం నా పాయింట్ మాట్లాడిన తర్వాత చెప్పగలను. దానికి నేను గత సంవత్సరం నుంచి ఒక్క నిమిషం గత సంవత్సరం నుంచి నేను ఇదే కమిషనర్ గారిని అడుగుతున్నాను. జనరల్ ఫండ్ లో పెట్టండి, 15 లక్షలు పెట్టండి అని అడుగుతున్నాను. గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇవ్వద్దని చెప్పారని నేను అట్టాన్ని పెట్టుకుంటూ వచ్చాను. నా బాధ పడలేక శాసనసభ్యుల వారు ఒకతన్ని మాట్లాడి, నువ్వు కట్టేవయ్యా, చైర్మన్ కోరిక అది, నువ్వు కట్టి నేను సంవత్సరంలో నీకు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఆ ప్రపోజల్ ఆయన ఏదో ఇండైరెక్ట్ చేసింది కాదు, డెవలప్మెంట్ మీటింగ్ లోనే కమిషనర్ గారికి చెప్పారు. చెప్తే ఆ సంవత్సరంలో ఎట్టో అడ్జస్ట్ చేద్దామని చెప్పారు. చిలకలూరిపేట పురపాలక సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తుంటే వైఎస్ఆర్సీపీ కౌన్సిల్లో నిందలు బురద చల్లితే ఎటువంటి ప్రయోజనం లేదని, ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వాళ్లకు ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ యాక్షన్ తీసుకుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, ఎమ్మెల్యే గారి దగ్గర ఎవరైనా కూడా, శాసనసభ్యుల దగ్గర ఎవరైనా కూడా ఇదే మాట చెప్తారు తప్పితే అది ఇంకో రకంగా చెప్పట్లేదు. పోతే దీనికి ఒక చిన్న నా దృష్టికి వచ్చిన విషయం అవుతుంది. ఎందుకంటే సభాముఖంగా అడిగారు కాబట్టి, ఏ రోజైతే వాటిని వెకేట్ చేసి మున్సిపాలిటీని హ్యాండ్ ఓవర్ చేసుకుందో ఆ రోజుకు ఉన్న వాళ్ళను ఎదుర్కొంచారు. ఆ తర్వాత ఎవరైనా మున్సిపాలిటీలో డబ్బులు కడితే పెండింగ్. దీనికి మీరు ఏమంటారు నాకు చెప్పండి. హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ట్యాక్స్ కట్టారో వాళ్ళందరూ ఎదుగుతారు. అలా కాకుండా మున్సిపాలిటీకి ఏమన్నా డబ్బులు కడితే నేను కట్టాం, మన తర్వాత ఒక ట్యాక్స్ రిసిప్ట్ వచ్చేసింది. 5,000 ఉంటే అది లేకుండా చూద్దాం. అంటే ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగదని చెప్తున్నాను. నేను నాకు కూడా బాధని చెప్పారు. నేను చెప్పిన వాస్తవం. ఆ రోజు మున్సిపల్ చైర్మన్ నేను కూడా అక్కడ ఉండి ఇక్కడే ఉండి తీర్మానం చేసి, అయితే ఎప్పుడు కూడా మారుతున్న పరిస్థితులను బట్టి చట్టాలు అన్నీ మారుతూ ఉంటాయి. నేను చిన్న విషయం చెప్పేది ఏంటంటే, మనం చెప్పే మనం చూద్దాం. 2002 ఉన్న గ్రామంలో కరెక్టా, లేదా 1,00,000 మందికి నడిబొడ్డు ఉన్న స్థలం కరెక్టా?
మీరే చెప్పండి, దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వం. ఒక మాట వినండి, నేను మాట్లాడినప్పుడు మనం ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉపయోగకరంగా ఉండాలి. చిలకలూరుపేట పట్టణంలో వీధి కుక్కలపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. టీడీపీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వీధి కుక్కలు సైరం విహారం చేస్తున్నాయి. వాటి వల్ల అనేక మంది మహిళలు, పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వాటిని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కోరారు. అమరావతి అని చెప్పి కొన్ని వేల కోట్లు అక్కడ డబ్బులు పెట్టి అమరావతి చేస్తే ఒక్క ఇటుకైనా వీళ్ళ ముఖ్యమంత్రి గారు అది మాత్రం మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ మాట్లాడదా చిల్లులు పెట్టి ఇంత హెల్త్ సెంటర్ అని మాట్లాడారు. మాట్లాడతారు అనుకూలం లేదు ప్లేస్, అందుకని మారుస్తున్నాము అంతే. ఎక్కడైనా చేస్తున్నామా తీసేస్తున్నాం మీలాగా పడేస్తున్నామా? మీరు మాట్లాడాలా? స్థలం మా వార్డులో ఉన్నారు సార్. అది గ్రావెల్ టెస్టింగ్ పంపించామా కానీ పలానా దానికి నిర్ణయం అంటూ ఏమి ఇవ్వలేదు. దానికి ఇచ్చారని చెప్పి అదే చెప్తున్నారు సార్. అక్కడ పిల్లల గమనించకపోతే మళ్ళీ కూడా చెప్తున్నా మీరు కోరారు అని నేను అనలేదు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ప్రసంగించారు. వార్డులో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. అజెండాలోని అంశాన్ని ఆమోదించారు. గుడి దగ్గర గుడి ముందు పోతాను కదా, ఆ గుడి ముందు కూడా 2 రోజులు క్లియర్ చేయించాను. చూశాను 2 రోజులు క్లియర్ చేయించాను. తప్పకుండా చేస్తాము. తర్వాత మనకు రమణరావు గారు శానిటరీ ఇన్స్పెక్టర్ చనిపోయారు. ఆయన ప్లేస్ లో వెంకటేశ్వర గారు అనేసి మనకు మంగళగిరి నుంచి కొత్త శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చారు. సేమ్ ఆయన ఫోన్ నెంబర్ ఈయన కూడా కంటిన్యూ అవుతుంది. మీ శానిటేషన్ సంబంధించిన ఇష్యూస్ ఫస్ట్ డివిజన్ సేమ్ రమణరావు గారు ఏ డివిజన్ లో పనిచేస్తున్నారో ఆ డివిజన్ లోనే ఈయన కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఆ కౌన్సిలర్ గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ఏదైనా ఫస్ట్ డివిజన్ లో శానిటేషన్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే మన కొత్తగా ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ తో అదే నెంబర్ కాల్ చేసి మీరు చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నానుకుంటారా ప్రపోజల్ లేదు సార్. అది నెక్స్ట్ 50 ప్లాన్స్ ఉన్నాయి కదా సార్. నెక్స్ట్ పేజ్ రెడీ చేసాం సార్. జాతీయ లోక్ అదాలత్ పై వివిధ శాఖల అధికారులతో న్యాయ అధికారుల సమీక్ష. మార్చి 14న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించి చిలకలూరిపేటలోని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా న్యాయాధికారులు వై నాగరాజు, సిహెచ్విఎన్ శ్రీనివాసరావు, వి శరత్ బాబు, డిఎల్ఎస్ఏ కార్యదర్శి జియావుద్దీన్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్ కేసుల పరిష్కారంలో తీసుకోవాల్సిన చర్యలపై న్యాయాధికారులు వివరించారు. ఇరు పక్షాల వారిని కోర్టుకు రప్పించినట్లయితే న్యాయాధికారులు చట్టపరంగా అన్ని అంశాలను వారికి వివరించి కేసు రాజమార్గం ద్వారా పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. సివిల్ కేసులు పెద్ద సంఖ్యలో పరిష్కారం అయ్యేలా న్యాయవాదులు తమ క్లయింట్లకు తగు సూచన ఇచ్చి సహకరించవలసిందిగా కోరారు. అనంతరం చిలకలూరిపేట సబ్ డివిజన్లోని పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రిమినల్ కేసుల పరిష్కారానికి సంబంధించి పోలీసు అధికారులు లేవనెత్తిన సాంకేతిక పరమైన పలు అంశాలను న్యాయాధికారులు నివృత్తి చేశారు. సమావేశంలో స్థానిక న్యాయాధికారులు, న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సివిల్ కేసెస్లో నా దగ్గర 20 కేసెస్ అపియరెన్స్ చేసుకున్నా పార్టీస్. 20 కేసెస్లో ఒక 2 కేసెస్లో తప్పితే పార్టీస్ రాలేదు. అడ్వకేట్స్తో మీరు కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే పార్టీస్ వస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. 2 సూట్స్ ఇంకా నేను పక్క నుంచి వచ్చాను. ఒక పార్టీషన్ సూట్లో డిఫెండెంట్ ఇప్పటికి 4 సార్లు వీఆర్ రెడీ టు గివ్ ద షేర్ అంటున్నారు. ప్లేటిఫ్ కూడా మేము ఇన్ఫార్మ్ చేశాము. లాస్ట్ నేను సార్ కూడా చెప్పాను రాష్ట్రపతి. ఈ రోజు కూడా వాళ్ళు రెడీ టు గివ్ ద షేర్ అంటున్నారు. ప్లేటిఫ్ ముందుకు రావట్లేదు, వాళ్ళ కౌన్సిల్ ముందుకు రావట్లేదు. ఇంకో దాంట్లో డిఫెండెంట్ 70,000 పట్టుకొని 4వ సారి ఈ రోజు రావడం.
నేను లాస్ట్ 3 times కౌన్సిల్స్కి ఫోన్ చేసి చెప్పాను, ప్లేటింగ్ కౌన్సిల్ మీరు వేసిన అమౌంట్ మొత్తం ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారండి, మీరు వచ్చి అవార్డు వేసుకోండి అని. మేబీ ఆ పార్టీ నుంచి ఉన్న ప్రెషర్ వల్ల లేదు ఇంకేదైనా కారణం వల్ల రాలేకపోవచ్చు. నా దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉండింది, పార్టీ ఈ రోజు వచ్చి మాట్లాడితే రేపు ప్రాబ్లం ఉంది అనుకుంటే సార్ డెఫినెట్గా సార్ మాట్లాడతారు. మేము ఈ రోజు నుంచి అన్ని కేసెస్లో అడ్వకేట్స్ కూడా సార్ట్ అవుట్ చేసాము. డైలీ ఒక 5 కేసెస్లో మేము ముందు రోజు ఇన్ఫార్మ్ చేస్తాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్ మీరు కోఆపరేట్ చేస్తే పార్టీ చెప్పగలిగితే మీకు డైరెక్ట్గా అక్కడ ఏమైనా అబ్జెక్షన్ ఉంది, కేసు ఇక్కడ పెండింగ్ ఉంది మాట్లాడమంటే పీడిఎం కోర్టు నేను పంపిస్తాను. లేదు పార్టీస్ని ఆ రోజు మీరు రిపేర్ చేయగలిగితే మేము మాట్లాడి సెటిల్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ పోలీస్ కేసెస్ వచ్చేపాటికి పోలీసెస్ అఫ్కోర్స్ ఎప్పుడు సపోర్ట్ చేసి డిస్పోజల్ ఇస్తున్నారు. స్టిల్ ఇంకా ఎన్బిడబ్ల్యూస్ ఉన్న కేసెస్లో డిఫాక్టో కంప్లైంట్స్ ఒప్పుకుంటే ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ కూడా చేస్తున్నాము. కొంచెం ముందుకు రావాలి. అండ్ ఎన్ఐఆర్ కేసెస్ నా దగ్గర చాలా పెండింగ్ ఉన్నాయి. లాస్ట్ లోక్ అదాలత్ నుంచి ఇప్పటికీ చాలా అడ్వకేట్ కమిషనర్స్ వేశారు, నేను రిక్వెస్ట్ చేశాను, మీరు వేశారు. అవి కొంచెం ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే వన్స్ పార్టీ వస్తే ఆటోమేటిక్గా 2-3 డేస్లో సెటిల్ అయిపోతాయి. అది మీరు కొంచెం సపోర్ట్ చేస్తే సక్సెస్. సో అది మీ బాధ్యతగా తీసుకోండి. అది ఎందుకంటే సార్ అన్నట్టు మాకు ఇక్కడ 3 years కంప్లీట్ అవుతుంది. ఎక్కువ లోకదాలత్ మీదే ఫోకస్ చేస్తాం ఇప్పుడు మార్చిలో. వినోద్ గారు బాగా అన్ని ఈవీసీలు ఎంసీలు వాటిల్లో కూడా ఇచ్చేసి అన్ని 200 అన్నిటికీ కనెక్టెడ్ మ్యాటర్స్ అన్నింటిలో కూడా 200 రీచ్ అయ్యేటట్టు మనం చూస్తే బాగుంటుంది. అయితే సార్ డిస్కషన్ లో వచ్చింది ఏంటంటే మనం ఈపీలు ఎక్కువ సిఐడిపిలో సార్ ఒక చెప్పిన విషయం ఏంటి అంటే మేము రేపు నుంచి టీహెచ్ఆర్ని జేడీఆర్ని ఇద్దరిని పిలిపించండి. మనము అటాచ్మెంట్ ఫోర్స్లోనే ఉంటుంది. ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళు కడతారు. ఒకవేళ ఎక్కడైనా ఇన్స్టాల్మెంట్ ఫెయిల్ అయితే మళ్ళీ సెటిల్మెంట్ ఆఫ్ వస్తాం. ఆ విధంగా రాయడానికి అంటే అటాచ్మెంట్ షల్ బి వాటిలో డిహెచ్ఆర్ని జేడీఆర్ని వాళ్ళకి ఇది అప్లై చేసి ఆ విధమైనటువంటి అవార్డు తీసుకుంటే శాలరీ అటాచ్మెంట్స్ కూడా మార్చి 14వ తేదీన జరగబో నేషనల్ లోకాల గురించి డిస్కస్ చేయడం కోసం ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో నేషనల్ లోకాల నందు కొంచెం ఎక్కువ సివిల్ కేసులని లోకాల ద్వారా పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ పార్లమెంట్ సభ్యుల్ని మరియు పోలీస్ అధికారులను సంప్రదించి ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.